హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సాబుదానా పాయసం అండి. ఈ సమ్మర్లో ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని చిక్కబడకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీతో ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూసేయండి. ఇక్కడ నేను హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక 1 అవర్ ముందే నానపెట్టి పెట్టేసుకున్నానండి. 1 అవర్ తర్వాత ఇలా ఉంటాయి సగ్గుబియ్యం అనేవి. నెక్స్ట్ 1 కప్పు బెల్లాన్ని తురిమి తీసుకున్నానండి. చూసారు కదా, ఇలా సన్నగా తురిమి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ గీ యాడ్ చేశాను. గీ కొంచెం మెల్ట్ అవ్వాలండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ అండి, బాదం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. నెక్స్ట్ క్యాష్యూస్ కూడా ఫ్రై చేసి తీసుకోండి. బెల్లంతో పాయసం చేసేటప్పుడు పాలు విరుగుతూ ఉంటాయి కదండి. నేను ఈ వీడియోలో చూపించే విధంగా చేసుకోండి, అలా ఇరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే ప్యాన్లో నేను 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అవ్వాలండి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్న గీ ఉంది కదండి, ఆ గీ వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి సగ్గుబియ్యం అనేది. మీరు ఒకవేళ గీ తక్కువైనట్లయితే ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకోవాలండి. ఒక 5 to 7 మినిట్స్లో ఇలా కుక్ అయ్యి సగ్గుబియ్యం అంతా పైకి తేలుతుందండి. చూసారు కదా, ఇంకా కుక్ అవ్వాలండి. ఈ సగ్గుబియ్యం అంతా కుక్ అవ్వడానికి నాకు ఒక 10 to 13 మినిట్స్ పట్టిందండి. సగ్గుబియ్యం అనేది పూర్తిగా కుక్ అవ్వాలండి. ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో ఒక 3 టీ స్పూన్స్ మిల్క్ తీసుకోండి. తీసుకొని ఇందులో నేను సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టేసుకోండి. ఒక 2-3 మినిట్స్ సోక్ చేస్తే కలర్ మంచిగా వస్తుందండి. మీ దగ్గర సాఫ్రాన్ అవైలబిలిటీ లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇది కుక్ అయిపోయిందండి ఆల్మోస్ట్. దీనిలోకి 1 కప్ జాగరీ పౌడర్ తీసుకున్నాం కదండి, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మీరు బెల్లాన్ని కరిగించైనా వేసుకోవచ్చండి. నేను ఇలాగే వేసేసాను. వేస్ట్ ఏమన్నా ఉంది అనిపిస్తే మీరు మెల్ట్ చేసి వేసుకోండి. ఇలా బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. 2-3 మినిట్స్ పడుతుంది. చూసారు కదా, కలరు చేంజ్ అయిపోయింది. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పాలల్లో సాఫ్రాన్ వేసి పెట్టాం కదండి, ఆ పాలని ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అంతా కలిసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీవి కాచి చల్లార్చిన పాలండి, కాచి చల్లార్చుకున్న పాలను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ 1.5 కప్ మిల్క్ తీసుకున్నానండి నేను. ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే 2 కప్స్ వేసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. టేస్టీగా, హెల్తీగా
సాబుదానా బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకోవడం వలన చిక్కబడకుండా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.